ఇదిగోండి మేమైతే బయటకు వెళ్ళి తీసుకొచ్చినాయి అనమాట. ఓకే, జస్ట్ ఇంట్లోకి అవసరమైంది. ఇది అన్నయ్యది నీ బాటిల్ కూడా. పింక్ కలర్ ఏమో మా బిందుకి, పింక్ అంటే చాలా ఇష్టం మా బిందుకి, అందుకే పింక్ తీసుకొచ్చాను. తర్వాత ఇది మా వాడికి అనమాట, మా అమ్మాయికి ఉంది, మా అబ్బాయి దగ్గర తీసుకొచ్చాం. తర్వాత విమ్ సోపు, ఇదేమో పేస్ట్, ఇది సెన్సోడైన్, ఇది వచ్చేసి మేము వాడతాము, పిల్లలకి వచ్చేసి కోల్గేట్ అనమాట. అలా తీసుకున్నాం. తర్వాత ఇది వచ్చేసి ఖర్జూరం డేట్స్, ఇవి బ్లాక్వి. సో బ్లాక్వి ఎక్కువ తింటే బాగుంటుంది కదా, న్యాచురల్గా వస్తాయి అనమాట. రెడ్ కలర్ ఇవి ఎందుకంటే అవి పండకుండానే చెట్టు నుంచి తీసేసి కోసి పండిస్తారు కదా, ఇంకా వాటికంటే ఇవి డైరెక్ట్గా పండిపోయి తీస్తారు కదా బ్లాక్వి, అందుకే ఇవి చాలా బాగుంటాయి, హెల్త్కి మంచిదని చెప్పి తీసుకున్నాను. నీకుందిగా. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు, ఇది వచ్చేసి బట్టల బ్రష్, మా బిందు బట్టలు ఇలా 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 తోవడానికి అనమాట. వీళ్ళ యూనిఫాము అసలు వాషింగ్ మిషన్ వేస్తే వదలదు కదా, ఇంకా ఆ బ్రష్ పెట్టి తోవదామని. వీల్, ఇదైతే స్మెల్ బాగుంటుందని చెప్పి ఇది ఎక్కువ ఇదే వాడుతుంటాను. తర్వాత యాడ్లే అని ఈ సోప్స్ తీసుకున్నాను, ఏదో కొత్తగా ఉన్నాయి కదా వాడదామని చెప్పేసి. ఎప్పుడు సంతూరే వాడుతున్నాము, ఇంక ఈసారి తీసుకున్నాం. 3 ఉన్నాయా, 4 అన్నా? 3 సోప్స్ ఉన్నాయి దీనిలో. యాడ్లే స్మెల్ అయితే అసలు ఎంత గుమాయిస్ట్ పడుతుందో, ఒకసారి ఒకటి ఓపెన్ చేస్తుంది. స్మెల్ బాగుంది కలపండి, బాగుందంట స్మెల్. అబ్బా, ఇది అది సోప్ బాగుందా? స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాం, ఫస్ట్ టైం ట్రై చేద్దామని. మీరు ఎప్పుడైనా ఇలాంటి సోప్స్ వాడితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. తర్వాత ఇవి టంగ్ క్లీనర్స్ అనమాట పిల్లల కోసం. తర్వాత ఈ సోప్స్ ఇవి అయితే తీసుకుని వచ్చాము జస్ట్ ప్రస్తుతానికి అయితే.